నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఇప్పటిదాకా ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ని నాకు ఇలానే ఇస్తూ ఉంటారని అయితే మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియో వచ్చేసి నేను అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అన్నీ కలిపి ఒక వీడియో అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసి నేను ఆదివారం రోజు చేశానన్నమాట. పులిహోర చేశానండి, చింతపండు పులిహోర. ఈ పులిహోర ఏమంటే అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి సండే రోజు అని చెప్పేసి పులిహోర అనేది చేశానన్నమాట. ఇంకా మార్నింగ్ టైంలో తినగా మనకి ఈవినింగ్ టైము కొంచెం నిద్రపోయి అలా లెగుస్తాం కదండి. అంటే సండే రోజు ఎవరైనా రెస్ట్ తీసుకుంటాం కదా, సో ఆ టైంలో నిద్రపోయి లెగవగానే ఏదో తినాలనిపిస్తుంది. సో అప్పుడు కూడా తినేయచ్చు అన్నట్టు కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మీ అందరినీ అడుగుతున్నానండి, ఆ వీడియోలో తీసేటప్పుడు అయితే అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు అదైతే అంటే సౌండ్ తగ్గించేసాను, ఎందుకంటే అది కొంచెం కాపీరైట్ వచ్చేలా ఉంది, పక్కన సాంగ్ పడుతుండేసరికి. ఇంక అందుకని ఇప్పుడు చెప్తున్నానండి. నేనేం చెప్తున్నానంటే ఈ పూల గురించి అయితే చాలామంది అడిగారండి నన్ను. ఈ పూలు నిజం పూల లేదంటే ప్లాస్టిక్ పూల అనేసి అయితే అడిగారండి. సో ఇదైతే ప్లాస్టిక్ పూలు అనమాట. చాలామంది అడిగారు, వారు కామెంట్స్లో కానివ్వండి లేదా బయట కానీ. ఇంకా ఈ గెటప్ నాకు ఎలా ఉంది, సెట్ అయ్యిందా లేదా అనేసి మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. ఒకవేళ నాకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో ఎప్పటి వీడియో కాదండి, దాదాపు 1 మంత్ పైన అవుతుంది ఈ వీడియో తీసుకోవడం. అసలు నేను తీసింది కూడా మర్చిపోయానండి, ఇప్పటిదాకా చూడలేదు. ఎందుకో వీడియోస్లో ఏమైనా పాత వీడియోస్ ఉన్నాయని చూస్తే ఈ వీడియో కనిపించింది అనమాట. అందుకే మళ్ళీ వెంటనే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఈ గెటప్ నాకు ఎలా ఉంది అని అడుగుతున్నానండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు అమ్మవారు గెటప్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీరు చూస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్క షార్ట్ వీడియోని. సో అందుకని అడుగుతున్నాను అనమాట. నాకు ఒకటైతే అర్థమవుతుందండి, ఏదైనా సరే అమ్మవారి దయ ఉండాలండి మనపై ఎప్పుడు. అలా ఉంటేనే ఏదైనా మన దాకా చేరుతుందనమాట. ఇది ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇది అమ్మవారి దగ్గర నుండి వచ్చిన చీర అండి. సో ఈ చీర వచ్చేసి నాకైతే రాలేదనమాట. మా చుట్టాలు ఒకరు ఉన్నారనమాట, అక్క అవుతారు. ఆ అక్కకి అమ్మవారు ఒంటి మీదకి వచ్చారనమాట, ఒక చిన్న టెంపుల్ దగ్గర అనమాట. సో ఆ అక్కకి నన్ను కూడా పిలిచింది, ఇలా సంబరాలు చేస్తున్నారు రా అని అయితే చెప్పారనమాట. సరేనని చెప్పేసి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళాక అక్కకైతే అమ్మవారు ఒంటి మీదకి వచ్చేసారనమాట. సరే కొంచెం సేపు ఉండేసి భోజనాలు అవన్నీ చేసుకొని నేను వచ్చేస్తున్నాను. అక్కేమంటే నేను తర్వాత వెనక వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ అక్కకి అక్కడ గుడి వాళ్ళు ఈ చీర అనేది పెట్టారనమాట. సో అంటే అమ్మవారికి గాజులు సారా అలా సమర్పిస్తారు కదండి, ఆ టైంలో పెట్టిన చీరని తను ఇంటికి తీసుకెళ్ళి నేను తర్వాత తీసుకుంటానని అయితే చెప్పారు. నేను ఇంటికి తెచ్చిన తర్వాత ఏమైందంటే ఆ చీర సరే అట్లనే కవర్లో పెట్టేసి పక్కన పెట్టేశానండి, అక్కకి ఇవ్వచ్చు అనేసి. సో తర్వాత అక్క కాల్ చేసి ఏం చెప్పారంటే నాకు వద్దులే, ఆ చీర నువ్వు ఉంచేసుకో అని అయితే చెప్పారనమాట. ఆ క్షణం అయితే నాకు నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అది నాకు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయింది మన దాకా వచ్చింది. అది అమ్మవారి చీర అంటే ఎంతో అదృష్టం ఉండాలని అయితే నేను భావిస్తున్నాను అనమాట. సో అదేనండి నేను చెప్పాలనుకున్నది. ఇంక ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా, ఇది ఒక రకమైన స్వీట్ అనేది చేశానన్నమాట. సో ఈ స్వీట్ వచ్చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మరొక వీడియోలో అయితే చెప్తానండి. కొన్ని మీరు చూసి నమ్మేయకండి, ఓకేనా? కొన్ని చూసి నమ్మేయాలి డూడ్ అన్నట్టు కాకుండా కొన్ని చూసి నమ్మకూడదు కూడా అనమాట. ఎందుకంటే దాని గురించి ఒక స్టోరీ ఉండింది, అదైతే చెప్తాను అనమాట. ఇంక ఇక్కడ నేనేమంటే ఇంకా ఈవినింగ్ షాప్ దగ్గర నుండి వచ్చాక బయట బట్టలు అవన్నీ తీసేస్తున్నాను అనమాట. ఎంత చల్లగా ఉంటుందోనండి, వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే బట్టలు అనేది ఎండవన్నమాట. సో వాషింగ్ మిషన్లో వేసి బయట ఆరేసినా కానీ అంత బాగా అయితే ఎండలేదండి, కొంచెం చల్లగా ఉన్నాయి. అందుకనేసి చాలా లేటుగా అనేది తీస్తున్నాను అనమాట. అప్పటికే కొంచెం చీకటి పడిపోతుంది. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం సేపు అన్న తర్వాత ఇంకా చల్లబడిపోతుంది అనేసి బట్టలన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి పక్కన సందులో వేస్తానండి కొన్ని బట్టలు, కొన్ని వచ్చేసి ఎదురుగా వేసేసుకుంటాను. నాకు 2 దండాలు ఉన్నాయన్నమాట, సందులోను అండ్ ఇంటికి ముందుగా వేసేసుకుంటాను అనమాట. అలా ఇంక ఇవన్నీ బట్టలు ఇవన్నీ తీసేసిన తర్వాత ఇది వచ్చేసి మా పాపను, అంటే నేను కూరగాయలు కట్ చేసుకుంటూ అలానే మా పాపను చదివిస్తున్నాను. అంటే మీరు అనుకోవచ్చు నీకు లైవ్లోనే చదవడం రాదు, ఇంకా నువ్వు మీ పాపను ఏం చదివిస్తున్నావు అనేసి. మనం దగ్గర కూర్చుంటే చాలండి, వాళ్ళు చదువుతూ ఉంటారు, వాళ్ళు చదివేది ఏంటి అనేసి కొంచెం కాదు కొంచెమైనా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి అలా దగ్గర కూర్చొని తన దగ్గర కూర్చొని తను ఏమంటే చదువుకుంటూ ఉండింది, నేనేమంటే కూరగాయలు అవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట.
మా వారైతే నాకు ఒక పెద్ద టాస్క్ అనేది పెట్టారండి. ఈ ఇయర్ మా అమ్మాయి 10th కాబట్టి మా పాపని ఎంతో బాధ్యతగా నా మీద పెట్టేశారనమాట. ఎలా అయినా సరే తను మంచిగా రాయాలి అనేసి. మా పాప రాస్తున్నట్లేదండి 10th, మా పాప చదువుతున్నట్లేదు, నాకు పెట్టినట్టున్నారు ఆ టాస్క్. నిజంగా నేననే కాదు, ఎవరికైనా అలానే ఉంటుంది కదా. అంటే పిల్లలు చదివేటప్పుడు కూడా తల్లులు కూడా చదువుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళకి చెప్తూ ఉండి. సో నాకంటే చదువు లేదు. సో తను చదివేది ఏదో కొద్దో గొప్ప అని రైటా రాంగ్ అనేసి కొంచెం కదా కొంచెమైనా అర్థమవుతుందండి. సో నేను అదే డిస్కషన్ జరుగుతుందనమాట. అది ఆ లెసన్ వచ్చేసింది, అప్పుడే పెట్టేస్తున్నాం, మళ్ళీ ఇంకో బుక్ తీస్తున్నాం అనేసి మా పాపతోని కొంచెం చిన్న డిస్కషన్ అయితే జరిగిందనమాట. తనేమంటే నాకు వచ్చేసిందమ్మా అని చెప్పేసి చెప్పింది. సరే వచ్చేసింది అన్న తర్వాత మనం ఎందుకు వదలాలని చెప్పేసి నేనైతే అప్పచెప్పించుకోవడం అనేది జరిగిందండి. ఇలా అయితే అప్పచెప్పించుకొని ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగాయి అన్నమాట. మళ్ళీ ఇన్ని రోజులకు గాను మా పాపనైతే అప్పచెప్పించుకుంటున్నానండి. ఇంక ఇక్కడ నేను మా పాప చెప్పేది ఏంటి అనుకుంటున్నారా? తెలుగు కూడా కాదండి. తెలుగు అంటే మనకి వచ్చిన సబ్జెక్టు కొంచెం కాదు కొంచెమైనా మనం చదవగలుగుతాము, రాయగలుగుతాం, చెప్పగలుగుతాం. సో ఇక్కడ మనకు అసలు పడని సబ్జెక్ట్ అనమాట. అదేంటి అంటే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ అంటేనే మనకి అసలు పడదు. మీకు అందరికీ తెలుసు కదా. మన లైవ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక పిచ్చి పిచ్చిగా నవ్వేసుకుంటారు నీ వీడియో చూసి. సో ఇంకా ఇక్కడ నేను ఏంటో అర్థమైంది దానిలాగా తలకాయ ఊపుతున్నానైతే అస్సలు అనుకోవద్దండి. కొంచెంలో కొంచెం కాకపోతేనే నాకు అర్థమవుతుందండి. అక్కడ అది కూడా చూశారు కదా. తనేమంటే దట్టు, వాటు, ఈజు అనే కొన్ని చిన్న చిన్న వాట్స్ ఉంటాయి కదా, వాటి గురించేనండి. నేను పెద్ద పెద్ద వర్డ్స్ అయితే పెద్ద డిస్కషన్ చేయను. ఎందుకంటే కాకపోతే ఏమంటే కొన్ని ఇవి రాంగ్ అనేది చెప్తూ ఉంటున్నాను. తను అది ఆ పదం అనేది మిస్ చేసి మరొక పదానికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇది కాదు, ఇక్కడ మధ్యలో ఇంకో పదం ఉందనేసి అయితే చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా అలా నేను అప్పచెప్పించుకుంటూ ఉన్నాను. సరే నాకైతే అయిపోయింది కదా, ఇంకా నేను ఎందుకు వదులుతాను, సరే నేనంటే కరెక్ట్గా చెప్పించుకున్నానో లేదా అని చెప్పేసి మా బాబు వచ్చాక మా బాబు చేత కూడా వాడి చేత కూడా అప్పచెప్పించుకున్నామండి. వాడేమంటే మా పాప ఏమంటుందంటే నువ్వు చిన్న చిన్నవి పట్టించుకోకమ్మా, ఈజ్ దట్ వాట్ అవన్నీ పట్టించుకోకు, ఏముంది అనేసి అయితే చెప్పిందనమాట. సరే అది అక్కడ నేను అదే అరుస్తున్నాను, అవే కొన్ని మీనింగ్ మారిపోతుందని అయితే నేను చెప్పాను అనమాట. అదేం ఉండదమ్మా అని చెప్పేసి తననింది. ఇంకా మా బాబు వచ్చాక వాడికి చెప్తే వాడి దగ్గర కూడా ఇలానే చెప్పింది. నా దగ్గర ఎలా అయితే చెప్పిందో వాడి దగ్గర కూడా అలానే చెప్పింది అనమాట. చెప్పగానే వాడు చాలా రాంగు అమ్ములు నువ్వు అలా చెప్పడము, అది చెప్పడం వల్ల అక్కడ టోటల్ మీనింగే మారిపోతుంది, నువ్వు చిన్న వర్డ్సే అనుకున్నావు, దాని వెనక పెద్ద మీనింగ్ ఉంటుంది అని అయితే చెప్పాడనమాట. ఫైనల్లీ మళ్ళీ చదివించామండి. ఇంకొక విషయం ఏమంటే స్కూల్లో పారాగ్రాఫ్ అనేది చదివి చెప్పాలంట. అంటే ప్రాపర్గా మంచిగా ఇంగ్లీష్ అనేది ఫ్లోలో చెప్పేయాలి అన్నట్టు ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారనమాట. టాస్కో మరి ఏమనుకోవాలో దాన్ని అయితే నాకు తెలియదు, కానీ ఆ పారాగ్రాఫ్ని ఎలా చదువుతుందో మీరే చూడండి. స్పీడ్ మోడ్లో అయితే పెట్టానండి. తనైతే మంచిగానే చదివింది, నాకైతే బాగానే అనిపించింది. చదువుతుంది, అర్థమవుతుంది, బాగానే చదివింది అనిపించింది. We see them breathing and we know that they are alive. What about plants? How do we know that they are alive? We see them green, some of us will saw. But what about plants that have leaves of colors other than green? They grow over time. Some know that they are alive. Some will say in other words. We tend to think of some sort of movements, neither growing, related or not as common. Alive for began alive, but a plant that is not visible growing is still alive. But some animals can breathe without visible movement. So as visible movement as the defining characteristic of life is not enough. Movement over very small scale will be invisible to the naked eyes. Movement of molecular compost in them and so on. Because of the effect of the environment, this organized ordered nature of living structure is very likely to keep breaking down over time. If order breaks down, the organism will not longer be alive. So living creatures must keep repairing and maintaining their structures. Since all these structures are made up of molecules, they must move molecules. మొత్తానికైతే చదివించేసానండి. దగ్గర కూర్చొని మరీ చదివించాను. ఆ రోజు టాస్క్ అయితే పూర్తయిపోయినట్టే. నాకు ఇంటికి వచ్చాక మా వారు అడిగారనమాట, చదివించావా అనేసి.
చెప్పాను అనమాట, చదివిందండి అనేసి, చదివింది శివారు అనేది చెప్పాను. సో ఇంకొక విషయం ఏమంటే, మనం చదివేటప్పుడు అక్కడ లెటర్స్ మీద మనం వేలు పెట్టి చదువుకుంటూ పోతే చక్కగా అర్థమవుతుందండి, త్వరగా కూడా వస్తుంది. మా చిన్నప్పుడైతే మా టీచర్స్ సార్స్ కానీ ఇలానే చెప్పేటోళ్ళు, చదివేటప్పుడు వేలు పెట్టి చదువుతూ ఉంటే చక్కగా వచ్చేస్తుందని అయితే చెప్పారు. నేను మా పాపకి అదే ఫాలో చేయించాను. ఇంక ఇక్కడ ఏమంటే కూరగాయలు కట్ చేసుకున్నాను కదండి, టమాటా పచ్చడి అనేది చేస్తున్నాను అనమాట. నైట్ టైమే చేస్తానండి ఇలా పచ్చళ్ళు అలాంటివి, అంటే మార్నింగ్ టైంలో కొంచెం అడావిడిగా ఉంటుందనేసి ఒక 2 డేస్కి ఉండేలాగా చేస్తానన్నమాట పచ్చళ్ళు అవి. ఇలా అయిందండి. ఈ వీడియో అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ అండి ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాబా.